ఇప్పుడు మనం రాయ జగపతిరాజు గారు ప్రకృతి వ్యాలీ అధినేత. అశ్వమేధ యాగాలు, వాజ్పేయి యాగాల కన్నా చాలా శక్తివంతమైన యాగం ఏంటి అంటే మూగజీవుల్ని కాపాడే యాగం. ఆ యాగాన్ని త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మను ఆచరిస్తున్న ప్రకృతి వ్యాలీ అధినేత అయిన రాయ జగపతిరాజు గారు ఆయన సందేశం ఇస్తారు. ఆయన సందేశం తీసుకున్న తర్వాత మనము ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో 109 సంవత్సరాల సంత్ సదానంద యోగి గారి సందేశం కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ లేచి బ్రహ్మర్షి పత్రిజీ క్లాప్స్ కొడదాం గట్టిగా. ఇంకా వండర్ఫుల్. ఈ భూమి మీద కూర్చోండి. ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఏడవకూడదు. అలా ఏడిస్తే ఇంక నా జన్మ ఎందుకు అని ఒక మహానుభావుడు ఒక 40 సంవత్సరాల క్రితం ఆయనకున్న ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి భార్య పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే అన్నిటిని విడిచిపెట్టి భూమి మీద ఏడుపు లేకుండా చేయాలని ఒక గొప్ప బాధ్యతను తీసుకుని దానికోసం ఒక మూమెంట్ని స్టార్ట్ చేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఏడుపు లేకుండా చేయాలి. ఎలా చేయగలుగుతాం? ఈ భూమి మీద ఏడుపు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇదంతా వరి పొలం కదా, ఇక్కడ ఏ విత్తనాలు నడితే అవే వస్తాయి కదా. వరి విత్తనాలు నడితే వరి పండుతుంది. ఇక్కడ ముళ్ళ విత్తనాలు నడితే వరి వస్తుందా? ఏడిపిస్తే ఏడుపు వస్తుందా, ఆనందం వస్తుందా? మన జీవితాల్లో ఆనందం ఉండాలి. ఈ భూమి మీద జీవులు ఏడకంటూ ఉంటేనే మనం అందరం ఆనందంగా ఉండగలం. అంతేనా? జీవులన్నీ ఏడుస్తుంటే మనం ఎలా ఆనందంగా ఉంటాం? ఈ ప్రకృతి ధర్మం ఏంటంటే మనం ఏమి ఇస్తామో అదే వస్తుంది. బాధ పెడితే బాధలే, ఏడిపిస్తే ఏడుపులే, కాపాడితే కాపాడబడతాం. అదే ఈ దేశం మన ఋషులు అందరూ చెప్పింది మనకి. ధర్మాన్ని నువ్వు కాపాడితే నువ్వు కాపాడిన ధర్మం నిన్ను కాపాడుతుంది అని చెప్పింది ఈ దేశం. నన్ను పూజిస్తే నిన్ను కాపాడుతానని చెప్పలేదు ఎవరు కూడా. నువ్వు ఆచరించిన ధర్మం నిన్ను కాపాడుతుంది. జీవుల్ని ఏడిపించి ఇంత నాగరికులం అయిన తర్వాత కూడా ఇంత గొప్ప దేశంలో పుట్టిన మనం రోజు లక్షల జీవుల్ని అతి ఘోరంగా హింస పెట్టి చంపేస్తూ ఉంటే మనం మాత్రం బాగా ఎలా ఉంటాం? అందుకోసం ఆ తెలిసిన మహనీయులు అందరూ ఏదైతే చెప్పారో ఆ మాటని మరింత సరళం చేసి పత్రిక చేశారంటే అందరికీ ఆ విచక్షణ కలగాలంటే ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి. అందరూ ఆ ధ్యానాన్ని ఆచరించాలి. కొంత సమయం, మన వయసు ఎంత అనే నిమిషాలు ధ్యానం చేయాలి. అలాగే ఏ జీవి ఏడవకుండా అందరూ శాకాహారులుగా ఉండాలి. ఈ భూమి 1600 పైగా రకాల పంటల్ని పండిస్తుంది ఈ భారతదేశంలో. ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పుష్కలమైన పంటలు, ఇంత గొప్ప వ్యవసాయం చేసే నైపుణ్యాలు, ఇన్ని జీవనదులు లేవు. ఉదాహరణకి మీరు జర్మనీ తీసుకుంటే ఆ జర్మనీలో బంగాళాదుంపలు తప్ప ఏమీ పండవు. అక్కడ చెరుకు ఉండదు, అక్కడ మామిడి ఉండదు, అక్కడ వేప ఉండదు, అక్కడ మిరప ఉండదు, ఏమి పండవు. అంచేత అలాంటి వాళ్ళు ఏదో తిన్నారు అంటే అర్థం ఉంది. ఇక్కడ 1600 రకాలు మనకి అన్నీ ఇస్తున్న ఈ భూదేవి ఇంత గొప్ప పుష్కలమైన ఆహారాన్ని మనకి ఇస్తూ ఉంటే ఇంకా వాటిని చంపి తినడం అనేది ఈ దేశంలో చేయకూడదు. అందుకే ఈ భారతదేశం అంటేనే అహింస. ఈ దేశంలో ఉన్న మహనీయులు అందరూ మనకేం బోధించారంటే మనం పూజించే దేవుళ్ళందరూ ఏ జీవిని ఏడిపించొద్దు, జీవుల్ని మనం కాపాడాలి అనే మనకి దేవుళ్ళందరూ చెప్పారు. మనం ఏం చేస్తున్నాము అంటే అదేదో అలవాటుగా, అదేదో గొప్ప తిండి అనుకుని, అదే చాలా రిచ్ ఫుడ్ అనుకుని ఆ శవాల్ని, ఆ రక్తమాంసాల్ని మనం అలవాటు చేసుకున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజీ ఈ భూమి మీద ఏ జీవి ఏడవకూడదు, అలా జరగడం కోసం ఈ మూమెంట్ రావాలి అని మనందరినీ తయారు చేయడం కోసం 1,00,000 ఇళ్ళకి వెళ్ళారు. ఈ బురదపాటు కూడా వచ్చారా? కంచెలి, ఈ ప్రాంతాలన్నీ ప్రతి గ్రామం తిరిగారు. ఇలాంటి ధ్యాన మందిరాలని 20,000కి పైగా ధ్యాన మందిరాలు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. అందరికీ ధ్యానం అలవాటు కావాలి. అందరూ చక్కగా శాకాహారులుగా ఉండాలి. అందరూ హాయిగా ఉండాలి. ఈ జీవితం ఆనందంగా గడపాలి. మనం సమస్యలు ఉంటాయి, ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా హాయిగా ఆనందంగా ఉండాలి. ఇంకొకరిని కాపాడినప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి చాలా సింపుల్, మనం ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. మీరు కూడా మీ పనులు మీరు చేసుకోండి. రోజు కొంత సమయం ధ్యానం చేయాలి. ఒక అరగంట, గంట
కళ్ళు మూసుకుని హాయిగా ఆ ధ్యాన సాధన చేసుకోవడానికి ఇలాంటి ధ్యాన మందిరం మనకు రావడం ఎంత అద్భుతమో. ధ్యానం చేయాలి, శాకాహారులు అవ్వాలి, పెద్ద విషయం కాదు. ఈ రోజు నుంచి ఎవరైనా మాంసాహారులు ఉంటే, ఇంత మంచి రోజు, ఇంత గొప్ప కార్యక్రమానికి మీరు వచ్చారు కాబట్టి, మీ జీవితం సార్థకం కావాలంటే ఈ రోజు నుంచి ఎవరైతే మాంసం తింటారో వాళ్ళు దయచేసి ఈరోజు మాంసం మానేయాలి. ఈ రోజు నుంచి ఒక ఆమెకి ఒక అందమైన పూల తోట ఉంది. ఆ పూల తోటలో చాలా రకరకాల రంగురంగుల పువ్వులు, ఆ పూల మొక్కలన్నింటినీ పెంచుకునేది. ఒకసారి చాలా శ్రద్ధగా తోటలో పనిచేస్తూ ఉంటుంది. ఒకసారి ఆమెకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే డాక్టర్లు అన్నారు, నువ్వు ఏ పని చేయకూడదు, బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలి, బయటికి వెళ్ళకూడదు అన్నారు. ఒక వారం 10 రోజులు నువ్వు అసలు బయటికి కదలకూడదు, మంచం మీద ఉండాలి అని. ఆమె ఆ మంచం మీద పడుకుని ఏడుస్తుంది. ఏడుస్తుంటే కొడుకుంటాడు, ఆమెకు ఒకే కొడుకు. వాడు వచ్చి అమ్మ ఏడోకలే తగ్గిపోద్ది అంటాడు. బాబు, నేను ఏడ్చేది నా జబ్బు కోసం కాదు. వారం రోజులు నేను వెళ్ళి ఆ తోటను చూడకపోతే ఆ మొక్కలు ఏమైపోతాయి? నేను నీకంటే ప్రేమగా మొక్కల్ని పెంచుకుంటున్నాను. వారం రోజులు నేను బయటకు వెళ్ళకపోతే ఆ మొక్కలు ఏమవుతాయని దిగులుతో ఏడుస్తున్నాను నాయన అంటే, ఓన్లీ అమ్మ, నీ బదులు నేను వెళ్ళి ఆ తోటలో పనిచేస్తాను. వాడు ఎప్పుడు అమ్మకి సాయం చేయలేదు, ఆ తోటలో ఎప్పుడు చూడలే. కానీ నీ ఆరోగ్యం బాగుండే వరకు నేను వెళ్ళి తోటలో పనిచేస్తాను, నువ్వు హాయిగా ఆ మందులు వాడి రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పి వాడు ఆ తోటలోకి వెళ్ళి ఏదో చేసి వచ్చేవాడు. రోజు పొద్దుట వెళ్ళేవాడు, ఎప్పుడో రాత్రి వచ్చేవాడు. ఒక వారం తర్వాత ఆమెకు కొద్దిగా ఆరోగ్యం వచ్చిన తర్వాత నెమ్మదిగా వెళ్ళి ఆ తోటలోకి వెళ్ళి చూసింది. తోటలోకి వెళ్ళి చూస్తే ఆ మొక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయి, చాలా మొక్కలు చచ్చిపోయినాయి. ఆమె అంది ఒకసారి ఆ పిల్లోని చూసి, ఎరా ఎదవా, ఇలా తగలేసావు ఈ తోటని అని. తగలేసానంటావేంటమ్మా, రోజు పొద్దుట 5 గంటలు లేచి వెళ్ళేవాడిని, ఎప్పుడు వచ్చి మళ్ళీ కొద్దిగా టిఫిన్ తిని మళ్ళీ తోటలోకి వెళ్ళి పనిచేసేవాడిని, ఎప్పుడు రాత్రి వచ్చేవాడిని, పొద్దున్నీ సాయంత్రం వరకు నేను తోటలోనే ఉండేవాడిని. ఇంతకీ తోటలో ఉండి ఏం చేసేవాడురా? ప్రతి ఆకుని దులిపేవాడిని, ప్రతి పువ్వు మీద నీళ్లు చల్లేవాడిని, అయినా ఈ దిక్కుమాల మొక్కలు చచ్చిపోయినాయి. అంటే ఆ తల్లి అంది, బుద్ధి లేనోడా, మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుల్ని దులపడం, పైన నీళ్లు చల్లడం కాదు, ఏం చేయాలి? వేరుకి నీరు ఇవ్వాలి. వేరుకి నీరిస్తే మొక్కంతా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనకు తలనొప్పి వచ్చిందని తలనొప్పి డాక్టర్ దగ్గరికి, పంటినొప్పి వచ్చిందని పంటినొప్పి డాక్టర్ దగ్గరికి, గుండె నొప్పి వచ్చిందని గుండె నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుండెనో తలనో పావించుకుంటేనో మందులు వాడితేనో తగ్గుతుందా? ఎక్కడ నీరిస్తే, వేరుకి నీరిస్తే మొక్క ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటుందో, ధ్యానం చేస్తే నీ ఆత్మ చైతన్యవంతం అవుతుంది. ఆ ధ్యానం చేస్తేనే మనకి అన్ని సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఈ భూమి మీద ప్రతి మనిషి ధ్యానం చేయాలి. ఈ ధ్యానం భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి. ధ్యానం దేనికోసం అంటే మనకున్న అన్ని సమస్యల్ని, అది శారీరక సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఇంకో సమస్య అయినా, వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ఆ శక్తి మనకి లభిస్తుంది. అది ఎవరు మనకు మనమే తెచ్చుకోవాలి. కాబట్టి ధ్యానం తప్పనిసరిగా మన జీవితంలో భాగం చేసుకోవాలి. అందరూ ధ్యానం చేయాలి. రోజు 24 గంటల్లో ఎంతో టైము మనం వృధా చేస్తాం. కాబట్టి ఆ వృధా చేయకుండా హాయిగా కూర్చుని శ్వాసను గమనించడమే. దీనికి ఏమీ మడిలు, తడిలు, ఆచారాలు, వ్యవహారాలు ఏమీ లేవు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా చేయొచ్చు. అలాంటి ధ్యానం మన జీవితంలో భాగం చేసుకుని శాకాహారులుగా జీవిస్తే ఈ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మనం చేయవలసిన పని ఏంటంటే, ఇంక ఈ భూమి మీద ఏడుపు లేకుండా చేయాలి. ఈ బురదపాడు, ఈ పరిసర గ్రామాల్లో ఉన్న మీరంతా, మనందరం ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధ్యానాన్ని నేర్పి అందరినీ శాకాహారులుగా మార్చాలి. మార్చాలి వద్దా? మాట్లాడరే? ఎవరు వచ్చి మారుతారు? ఆయన వచ్చి ఇంతమందిని తయారు చేశారు. ఈ సరస్వతుల్ని, మోహినుల్ని, వాణి గారిని, ఎంతోమందిని, శివగారిని. అబుడగట్లపాలెం మత్స్యకార గ్రామం, వాళ్ళ వృత్తే అది, చేపలు పట్టుకుని తినేవాళ్ళు. అలాంటి గ్రామంలో 8 పిరమిడ్లు కట్టించి ఎంతోమందిని శాకాహారులుగా మార్చారు. శివగారు, రమణ గారు, ఇద్దరు డాక్టర్స్. ఇలాగా నేను ఇక్కడ మీకు పాడేరు దగ్గర ఒక గ్రామం ఉంది, 16 గ్రామాల్లో గిరిజన గ్రామాలు, అందరూ శాకాహారులు. పెట్టగోడలని ఒక గ్రామం ఉంది, 135-140 మంది జనాభా ఉంటారు. వాళ్ళు గిరిజనులు, వాళ్ళందరూ శాకాహారులు అయ్యారు. కోడిగుడ్డు కూడా ముట్టుకోరు. వాళ్ళని మనం గిరిజనులు, వెనకబడిన వాళ్ళు అంటాం. వాళ్ళు ఎంత నాగరికులు అయ్యారో. ఇలాగ ఎంతోమంది పత్రిజీ యొక్క సంకల్పం, పత్రిజీ యొక్క దీక్ష,
పిరమిడ్ మాస్టర్లు అందరి యొక్క కలయిక మనందరం కలిస్తే ఈ భూమి మీద ఏడుపు లేకుండా చేయగలుగుతాం. దానికోసం మనం ఈ పిరమిడ్లు నిర్మించుకుందాం, మనం దానికోసం ధ్యానం చేద్దాం, దానికోసం మనం పని చేద్దాం కొంతసేపు. ఓకేనా? మనందరం ఈ రోజు నుంచి రోజుకి మీరు ఒక్కరినైనా శాకాహారులుగా మార్చే ఒక వ్రతం తీసుకోండి దయచేసి. మహాభారతంలో ఏం చెప్పబడిందో తెలుసా? ఈ భూమిని అంతటినీ దానం చేస్తే, సముద్రాల మధ్యన ఉన్న ఈ సప్త సముద్రాల మధ్యన ఉన్న భూమిని అంతటినీ దానం చేస్తే వచ్చే పుణ్యము, లక్షలాది యజ్ఞయాగాదులు చేస్తే వచ్చే పుణ్యము, ఒక్క నిస్సహాయంగా ఉన్న నోరు లేని జీవిని కాపాడుతూ వచ్చే పుణ్యంలో 10వ వంతు కాదు. ఇది మహాభారతంలో ఉంది. మనం ఎన్నో పనులు చేయొచ్చు, దానివల్ల ఎంతో మంచి ఫలితం రావచ్చు, కానీ ఒక నోరు లేని జీవిని కాపాడుతూ వచ్చే ఫలంలో అది ఎంతో కాదు. అలాంటి పని మనం చేసి ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. అలా చేసుకుందాం అని కోరతా ఈ సరస్వతికి, మోహిని దంపతులకి, బురదపాడు మిత్రులందరికీ వేల వేల ప్రణామాలు అర్పిస్తా. ఈ బురదపాడు చుట్టుపక్కల అన్ని గ్రామాలు ఇలాంటి పిరమిడ్లు రావాలని, అందరూ మీలాగా ధ్యానులు కావాలని కోరుకుంటా. మీ అందరికీ నా నమస్కారం. అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందించిన శ్రీ దాట్ల రాయజగపతిరాజు గారికి గట్టిగా క్లాప్స్ తెలియజేసుకుందామండి. గట్టిగా ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాము. గట్టిగా రాయజగపతిరాజు గారికి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. భూమి శాకాహారమయం అవ్వాలంటే మొట్టమొదటిగా అది ధ్యానమయం అవ్వాలని అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. అలాగే మనకి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బాలా సార్ ఇచ్చేశారు. ఆయన దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. తర్వాత మనం ఎంతో సమయం నుంచి వేచి చూస్తున్నాము. మన ప్రీతం గురు సంత్ సదానంద యోగి గారి సందేశాన్ని మనం ఇప్పుడు తీసుకుందాము. స్వామి గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారదా చంద్రచంద్రికాడంబర చారమూర్తి ప్రకటస్ఫుర భూషణ రత్నరోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాడంబర వీధి విస్తృత విహారి మమ్మెల్లరున్ కృపచూడుము భారతి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైనటువంటి మహాన్ హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని జగత్తుకంతా ఒక నూతన ఒరవడిని నేర్పించి కుల మత జాతి భేదాలు లేక, ఆడ పురుష మగ అనేది లేక, ధనవంతులు బీదవాళ్ళు అన్న తేడా లేక, ఎవరైనా చేసుకొని ఉద్ధరించుకునేదానికి వీలైనటువంటి సులభమైన యోగ మార్గాన్ని బోధించిన శ్రీమాన్ పత్రిజీ గారికి నమస్కారాలు చెప్పుకొని, వేదిక అలంకరించినటువంటి జ్ఞాన పరిపూర్ణ మాస్టర్స్, మీరందరినీ మాస్టర్స్ చేసేదానికి మాస్టర్స్గా వచ్చిన వాళ్ళకి, మాస్టర్స్ కాబోతున్న మీకు అందరికీ మనస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటాను. వీళ్ళందరూ మాట్లాడేసినాక నేను చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఇప్పుడు నాకేం చెప్పాలో సబ్జెక్ట్ లేకుండా పోయింది. ఈయనేమో శాకాహారం గురించి ఇంత చెప్పారు, జీవుల్ని హింసించద్దంటారు. మా గ్రామ దేవతలేమో బలులు అడుగుతారు. ఇప్పుడు డైలమాలో పడిపోయినామా మనము. ఈయనేమో అహింస చేయమంటాడు. మన అమ్మోర్లు ఏం అడుగుతాండారు? కోళ్ళు మేకలు అడుగుతాండారా? నిజానికి వాళ్ళు అడుగుతుండారా? మీ జిహవ చాపల్యానికి అమ్మోరి పేరు చెప్పి మీరు కోళ్ళు మేకలు తింటాండారా? పేరేమో అమ్మది. ఈయన కోడి తినాలని ఉంటే పూనకం వచ్చేసి అమ్మ కోడి అడిగింది, కోడి అడిగింది అంటాడు. కోడి అమ్మ అడిగిందా? అమ్మ కోళ్ళు అడుగుతుంది, మేకలు అడుగుతుంది, దున్నపోతులు అడుగుతుంది. ఆ మూడు ఏమిటి? మనలో ఉన్న కోళ్ళు, మనలో ఉన్న మేకలు, మనలో ఉన్న దున్నపోతులు, వాటిని బలి ఇవ్వమనింది. కోడి ఏమంటుంది ఎప్పుడు? అప్ప ఎంత అమాయకులండి, కోడి ఏమంటారో కూడా తెలియదా? కుక్కరో కోరికో కోరికో అంటాం. ఒరే నీ కోరికలనే కోడిని నాకు బలిరా, అది అమ్మవారు కోరుకున్న కోడి. ఇప్పుడు చెప్తారు మేక ఏమంటుంది?
అబ్బో ఇప్పుడు అందరికి వచ్చేసింది. హిందీలో మై మై అంటే నేను 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 అని. ఈ నేను నేను అనే అహంకారం కొనుక్కొని మనము అనే భావనలోకి రారా, నీలో ఉన్న ఆ మేక బుద్ధిని నాకు బలి రా అని అడుగుతుండారు వాళ్ళు. ఇంకా మీ తెలుగులో చెప్తారు, ఏడన్నా పోతే దున్నపోత మీద వాన, ఎవడెట్టన్నా పోని నేను బాగుండాలి. ఈ దుర్మార్గం బుద్ధిని, ఈ అలసత్వం బుద్ధిని అనే నీలో ఉన్న దున్నపోతను నాకు బలి అంటాడారు దేవతలు. అందుకే మన భారతదేశము అహింసా దేశము. ఈ దేశానికి హిందూ దేశం అన్న పేరు కూడా ఉంది. హిందూ అన్న పేరు ఎందుకు వచ్చింది? హింసకు ఎప్పుడు దూరంగా ఉండేవాళ్ళు ఎవరో, హింస దూరంగా ఉండేవాళ్ళు, వాళ్ళు హిందువులు. వాళ్ళు నివసించే దేశం హిందూ దేశం. ఆ దిక్కుమాలని విదేశస్తులు వచ్చి వాళ్ళకు తిండి లేక ఎడారులలో ఉండి మాంసాహారాలు తిని వీడికొచ్చి మన మీద పడి మనకి అలవాట్లు చేపించారు. ఇంకా మళ్ళా వితవండవాదంలోకి పోయి రాముడు మాంసం తిన్నాడా, భీముడు కుక్క తిన్నాడా, ఈ వ్యవహారాల్లోకి పోగండి, కథలు వేరే. మన దేశం మొదటి నుంచి హిందూ దేశం, హింసకు ఎప్పుడూ దూరంగా ఉండే దేశం. ఆ హింస జంతు హింసనే కాదు, ఇంకొక మనిషిని మానసికంగా బాధ పెట్టడం కూడా చేత కాని మనుషులు మన పూర్వీకుల ఋషిమునులు. సర్వే జనాం సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు అనే లక్షణం కలిగినటువంటి మహత్తర జాతి మనది. ప్రపంచానికంతా ఎక్కడ ఏమి చెప్పినా నాకు చెయ్యని ఎక్కడ ఏ పూజ ఏ మంత్రము లేదు. అంతే మాకు మనకు అని ఉంటుంది. అటువంటి సంస్కృతిని నేర్పించి జగత్తంతా వసుదైక కుటుంబం అన్న భావనతో ఉన్న దేశం ఇది. ఆ దేశానికి ముందుకు తీసుకుపోయే తర్వాతి తరాల వాళ్ళు మీరు. ఇంకా ఈ పిరమిడు మీకంతా ఏమైనా కొత్తగా అనిపిస్తుందా? గుడి కట్టకుండా పిరమిడ్ కట్టిందేమని. అసలు నాకు తమాషా ఏమనిపించిందంటే, ఆ మహతల్లితో నాకు ఎప్పుడు పరిచయం అయిందో, ఎక్కడో ఈ బుర్ర కొంచెం మట్టి బుర్ర, జ్ఞానం తక్కువ, గుర్తులు ఉండవు. సడన్గా నేను ఉత్తర హిమాలయాల్లో యాత్రలో ఉన్నా, బద్రీ కేదారు పోవాలని. బద్రీ పోయినా, కేదార్కు పోతామంటే నువ్వు పోతావో పోవో నాకు తెలియదు, నా దగ్గరికి వచ్చి తీరాలా అని. ఏరోప్లేన్ ఖర్చులు కారు ఖర్చులు పెట్టి లాక్కొని వచ్చింది ఇక్కడికి. వీడికి వచ్చినాక ఈ పిరమిడ్ చూసినాక ఈ పచ్చని పొలాల మధ్యలో నాకు రామాయణంలో ఒక కథ గుర్తొచ్చింది. లక్ష్మణుడు మూర్ఛపడిపోతే, ఒరే ఆ హిమాలయాల్లో సంజీవ పర్వతంలో శల్యకరణి వైశల్యకరణి అని 2 మూలికలు ఉంటాయిరా, అవి పట్టుకరా అని. ఆడికి పోయి ఆ మూలికలు ఏందో తెలియకుండా కొండనే పట్టుకొని వచ్చినాడు. సేమ్ అట్లే హిమాలయాలు చూసిన వాసన పట్టిన ఈమె ఒక హిమాలయాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టింది. దూరం నుంచి నేను వస్తూ ఉంటే తెల్లగా అది ఎట్లా కనపడుతుందంటే మా హిమాలయం లెక్కనే కనపడుతుంది. ఆధునిక హనుమంతుడు ఎవడోడు, ఎక్కడ ఉన్నాడు, ఈ పక్క ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఒక మనిషి ధ్యానంతో గట్టిగా సంకల్పం చేస్తే ఏమవుతుంది అనే దానికి ఇదే ఉదాహరణ. నేను చార్ధామ్ యాత్రలో పోయినా, యాత్ర మధ్యలో మానుకొని ఇక్కడికి వచ్చేటట్టు చేసింది. అంటే సంకల్ప శక్తి అట్లుంటుంది. స్వామి గారు చెప్పారు, మనం ఏమి నాటితే అదే వస్తుంది అని, మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది. ఒకనొక ఊర్లో ఒక డాక్టర్ దంపతులు ఉన్నారంట, భార్యాభర్త ఇద్దరు డాక్టర్లే. ఏదో చిన్నగా వైద్యాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ బంధువులది ఏదో ఊర్లో పెళ్ళి అంటే కారులో అక్కడికి పోయినారు. పెళ్ళి అయిపోయింది, రిటర్న్ వస్తూ ఉన్నారు. రాత్రి వచ్చేటప్పుడు వాళ్ళ కారు రెడీ రోడ్లో చెడిపోయింది. కారు దిగే హెల్ప్ కోసం ఎవరిని బండి చేయి చూపించినా ఒక్కడు రావడంలే. ఎవడో ఒకడు సైకిల్ మోటార్లో పోతా ఉన్నాడు. వాడొచ్చి ఆగి, ఏమ్మా ఇంత రాత్రి ఇటు అటు కాకుండా ఇక్కడ నిలబడినారు మీరు అని అంటే, నా మా బండి చెడిపోయింది అన్నారు. నేను మెకానిక్ను రిపేర్ చేస్తున్నాను. రిపేర్ చేశాడు. అబ్బా మా ప్రాణాలు కాపాడావు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో అన్నారు. నేను మెకానిక్నే, డబ్బు తీసుకునేవాడినే. నా గ్యారేజ్కి మీరు వచ్చింటే ఖచ్చితంగా డబ్బులు తీసుకొని ఉంటూ, ఇక్కడ మీరు ఆపదలో ఉన్నారు, మిమ్మల్ని కాపాడడం నా మానవతా ధర్మం, కాపాడినాను, జై శ్రీరామ్ అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయాడు. ఒక 5 ఏళ్ళు అయింది.
ఈ డాక్టర్లు ఇంకా పెద్ద పేరు ప్రఖ్యాతులైన డాక్టర్లు అయిపోయినారు. ఆయన కూడా పెద్ద 5-6 గ్యారేజీలు పెట్టుకున్నాడు. ఆ 5-6 గ్యారేజీలు చూసే దాంట్లో కారులో ఒకసారి పోతా పెద్ద యాక్సిడెంట్కి గురైనాడు. ఏ డాక్టర్ల దగ్గర తీసుకుపోయినా ఇంకా వీడు బతకడు అన్నారు. ఫలానా ఊర్లో 2 డాక్టర్ దంపతులు ఉన్నారు, వాళ్ళు ఒక్కళ్ళే బతికించగలరు అన్నారు. ఈయనని ఆడికి తీసుకొని వచ్చారు. ఈ డాక్టర్లు 5 ఏళ్ల కింద మమ్మల్ని కారు ప్రమాదం నుంచి కాపాడినోడు వీడే అని గుర్తించి వాళ్ళ శక్తియుక్తులన్నీ ధారపోసి 3 నెలలు వానికి సేవ చేసి బతికించారు. బతికించినాక వీడికి తెలియదు బతికించిన వాళ్ళు వాళ్ళే అని. ఆహా, నా ప్రాణం నిలబెట్టారు, నా దగ్గర ఉన్న డబ్బుల్లో ఎన్ని లక్షలు వాళ్ళు అడిగితే అన్ని లక్షలు ఇస్తాను, వాళ్ళు ఎవరినో నాకు దర్శనం చేయించండి. వీళ్ళిద్దరు వచ్చారు. ఈయన గుర్తుపట్లే, బాగా బతికించారు, నా దగ్గర ఈ 10 లక్షలు ఉంది తీసుకోండి అంటే, నువ్వు మాకు ఏ విద్య నేర్పించినావో దాన్నే మేము పట్టుకొని ఉండాం. ఆ పొద్దు మమ్మల్ని కాపాడావు, మానవత్వం చూపించావు, ఇప్పుడు మేము మానవత్వం చూపించాం, నీ దగ్గర 1 పైసా తీసుకోము అన్నారు. సో మనం ఏది ఇస్తే అది వస్తుంది. మనం ధ్యానం చేసి ఈ ఊరు బాగుపడాలి అనే ఇదేం బాగులేక కాదు, అద్భుతమైన ఊరు, ఇంత ఐకమత్యం ఉంది, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇంకా వృద్ధిలోకి చెందాలా అంటే అట్లే ఉండాలి, అంతా బాగుండాలి. ఇంకా ఏం చేస్తే అది వస్తుంది అనే దానికి ఇంకో కథ కూడా ఉంది. ఒక ఊర్లో 2 వ్యాపారులు ఉన్నారు, స్నేహితులు, ప్రాణ స్నేహితులు. కానీ ఒకడు బెల్లం వ్యాపారం చేసేవాడు, ఒకడు జొన్నల వ్యాపారం చేసేవాడు. ఈ బెల్లం వ్యాపారం చేసేవాడు డింగ్ ఎవరి దగ్గర అయినా కానీ ఒక 50 గ్రాములు కొట్టేసే రకం. వాళ్ళ బంధువులు వచ్చినా ఎవడు వచ్చినా. ఒకసారి ఈ జొన్నల వ్యాపారి ఇంట్లో బెల్లం అయిపోయింది. స్నేహితుడి దగ్గరకు వచ్చాడు, ఒరే 1 కేజీ బెల్లం ఇరా అని. వీడి అలవాటు ప్రకారం బెల్లం బాగా రుద్ది 900 గ్రాములు బెల్లము 1 కేజీ అని తూకం వేసి ఇచ్చాడు. ఈయన తీసుకొని పోయినాడు. ఇంట్లోకి పోగానే ఈ బెల్లం వ్యాపారి భార్య, కోళ్ళకు జొన్నలు అయిపోయినాయి, మీ వాని దగ్గర పోయి జొన్నలు పట్టుకరా పో అని. వీడు వాని షాపుకు పోయినాడు, ఒరే 1 కేజీ జొన్నలు ఇరా అని. లోపలికి పోయి ఆయన 1 కేజీ జొన్నలు తెచ్చి ఇచ్చాడు. వీడు దొంగ బుద్ధులోడు కదా, ఆ సంచి కేజీలాగా అనిపించలే. ఏంది మోసంగా ఉంది అని ఇంకో చోట పోయి దాని తూకం వేశాడు. అది 900 గ్రాములు. పెద్ద పతివ్రతలాగా వీడు వాని దగ్గరికి పోయి, నువ్వేమి స్నేహితునివి, ప్రాణ స్నేహితుడినైనా నాకు నువ్వు తగ్గిస్తావా జొన్నలు, డాంగ్ డూంగ్ అన్నాడు. ఒరే నా తప్పేం లేదురా, నువ్వు వచ్చి అడిగేసరికి నాకు కేజీ రాయి కనపడలే, పొద్దున్న నువ్వు బెల్లం ఇచ్చినావు కదా, కేజీ బెల్లము, అదే తూకం వేసి ఇచ్చినాను. తీరా తుచ్చుకో లగ్గాయి, నీది నీకు అంటుకునిందా, ఏమి చేసినా అదే అవుతుంది. ధ్యానం చేస్తే అట్లే ఉంటుంది. మనకు ఇంతకు ముందులాగా ఓపికలు లేవు. 3 రోజుల వ్రతాలు, 7 రోజుల పూజలు. స్వామి అన్నారు డబ్బులైతే ఖర్చు పెడతాం, అక్కడ సంతోషం దొరుకుతుందేమో కానీ ఆనందం దొరకదు. సంతోషానికి ఆపోజిట్ వాడు వెంటనే దుఃఖం ఉందిగా తోక. నేను ఏసీలో కూర్చున్నాను హ్యాపీ అనుకుంటావు, తుస్సని కరెంటు పోయింది అనుకో, లబ్బో దిబ్బ అంటావు, సుఖం పోయి ఏడుపు వచ్చా. కానీ ఆనందం అనుభవిస్తే ఆనందానికి ఆపోజిట్ వాడు లేదు. పరమాత్మ ఆనంద స్వరూపము, వాణి స్వరూపం మనం. కానీ మనం ఆనందాన్ని మర్చిపోయి ఎంతసేపు సుఖము సంతోషాలు పడతాం. ఆత్మస్వరూపం ఆనందం అనేది, మనం ఆత్మస్వరూపము ఆనంద స్వరూపంలో ఎప్పుడు తెలుస్తుంది? నిశ్చలమైన ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు అస్సలంటే మనమంటే ఏమో మనకు తెలుస్తుంది. ఆ ఆనందం ఒక్కసారి అనుభవించినాక అది మనమే అనుభవించి గమనం ఉండాలనిపించదు, అందరికీ పంచాలనిపిస్తుంది. ఈ లక్ష్యం పెట్టుకొని ఆ పత్రిజీ మహామనుడు అంత సులభంగా ఈ చెప్పాడు. మాది కుండలిని యోగం. చాలామందికి అయితే యోగం నేర్చుకోవాలని ఉంటుంది, కానీ మాలాగా యోగం నేర్చుకోవాలంటే మీరు దగ్గర 18 రకాల ఆసనాలు వేయాలి. పట్టుమని కింద పద్మాసనం వేసుకొని కూర్చోలేరు. 18 రకాల ఆసనాలు ఎక్కడ వేయగలరు?
ఆశ అయితే ఉంటుంది మనకు. అట్లాగా ఎవడో ఒకడు ఉన్నాడంట, ఒక షోకరి, వాడు పెద్ద కోటీశ్వరుడు, కానీ పరమ పిసినారు. వానికి యోగాసనాలు నేర్చుకోవాలా అని బుద్ధి పుట్టింది. పేపర్లో చూసినాడు, పలానా ఇన్స్టిట్యూటు 10,000 నెలకు, ఈడ 6,000 అని. అమ్మో 10,000 6,000, ఎవడైనా ఊరికే నేర్పించేవాడు ఉంటాడు, వీడు పిసినాడు కదా. ప్రయత్నం చేశాడు, ఎవడు కనపడలే. ఒక స్నేహితుడిని అడిగాడు, ఒరే ఎవడైనా ఉచితంగా యోగాసనాలు నేర్పిస్తాడా అని. వాడు ఎవడో మంచి స్నేహితుడు, అరే ఒక్క పైసా ఖర్చు లేదురా, టీవీలో యోగా ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి, వాళ్ళు వేస్తూ అంటారు, వాళ్ళు వేసేది నువ్వు వేసినావంటే నీకు వచ్చేసింది అన్నాడు. నువ్వు రా స్నేహితుడు అంటే చాలా బాగా చెప్పినావు అని పేపర్లో ఎప్పుడు యోగా క్లాసు అనేది చూసినాడు. వీడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, 50,000 రూపాయలు దర్వాజాలు పెట్టి పెద్ద పెద్ద రూములు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. రేపు పొద్దున 8:30కు యోగా క్లాస్ ఉంది టీవీలో అని వచ్చింది. వీడి ఇంటికి వచ్చాడు, భార్యతో అన్నాడు, నేను లోపల యోగా నేర్చుకోబోతున్నాను, డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు. సార్ నీ సావు నువ్వు సావు అని. ఈమె తలుపు వేసేసుకున్నాడు, 50,000 రూపాయలు స్ప్రే కాస్ట్లీ దర్వాజా, టీవీ ఆన్ చేసినాడు. ప్రోగ్రాం వచ్చింది, ఆ స్పాన్సర్ బయటకు వచ్చాడు, నేను ఒక కొత్త ఆసనం కనిపెట్టాను, ఈ ఒక్క ఆసనం వేస్తే అసలు నువ్వు ఏడుకోపోతావు అన్నాడు. వాడు చెప్పేశాడు ముందే, వీనికి అర్థం కాలే. అదే కావాలి నాకు, నేను ఏడుకోపోవాలి, ఆ ఒక్క ఆసనం నేర్పించు అని. ఆ టీవీ యాంకర్ టీవీలో చెప్తాన్నాడు, ఈ కుడి చేయి తీసి కుడి మోకాల్లో నుంచి తీసి ఈ చెవు పట్టుకోమన్నాడు. పట్టుకుంటారా ఎవరైనా? పట్టుకోమాకండి. పట్టుకున్నాడు. వీడి ఏం నడుచుకోవాలి, ఊరికొస్తుంది. మళ్ళీ ఈ చేయి ఖాళీ ఉంది కదా, ఈ కాలు ఖాళీ ఉంది కదా, దీన్ని తీసి మెడకాయ మీద పెట్టుకోమన్నాడు కాలు. వీడు మెడకాయ మీద పెట్టుకోగానే మెడకాయ వంగిపోయింది, టీవీ కనపడ్డంలే. ఇంకా చెప్పు అంటున్నాడు. ఇంత లోపల కరెంటు పోయింది, ఎట్లా ఇడిపించుకోవాలో వాడు చెప్పలే. ఈడేమో లోపల కిక్ అంటున్నాడు, వాడికి ఇడిపించుకోక రాలే. వాడి అదృష్టం బాగుండి వాళ్ళ కొడుకు వచ్చినాడు, అమ్మ నాయన ఏడే అని. ఆయన డిస్టర్బ్ చేయమాక, లోపల యోగా నేర్చుకుంటా ఉన్నాడు. యోగానా నా తలకాయనా, కరెంటు పోయి 10 నిమిషాలు అయిపోయింది, నాయన అని తలుపు కొట్టినాడు. వీడు లోపల నుంచి కిక్ అంటున్నాడు, ఇడిపించుకునేకి లేదు. మళ్ళా కిటికీలోంచి తొంగి చూస్తే ఏందో తలకాయ ఒక దిక్కు, కాళ్ళు ఒక దిక్కు, ఏందో కనపడుతుంది ఒక ఆకారం. అమ్మ నాయనకేమో అయిపోయిందని చెప్పి తలుపు, 50,000 రూపాయలు తలుపు ధామ్ పగలగొట్టినారు. లోపల పోయి పీకితే రావడంలే. పక్క వీధిలో పోయి ఎవడో యోగా మాస్టర్ ఉంటే వాడిని పిలుచుకొని వచ్చినారు, వాడికి 5,000 ఫీజు. వాడు వచ్చి నట్టుబోట్లన్నీ మళ్ళీ సమానం చేస్తే యోగా నేర్చుకున్నట్లు అయింది. నేను కూడా యోగా నేర్పిస్తాను, వస్తారా మీరు ఎవరైనా? ఊరికే నేర్పిస్తా. వాడు ఈ తిప్పలు మీకు ఏమీ పెట్టకుండా పత్రి గారు కూర్చున్న చోట కూర్చొని అష్టాంగ యోగ రహస్యం అంతా దాంట్లో పెట్టి చెప్పాడు ఆయన. బయటికి చూసేకి మీకు చాలామంది నిజంగా యోగాను చేసేవాళ్ళం మొదట ఆయన్ను వ్యతిరేకించాం. ఒక ఆసనము, ఒక పోస్చర్ లేదు, ఒక ప్రాణాయామ ప్రక్రియ లేదు, ఒక మంత్రము లేదు. మాతో సమానంగా నీవేందో శక్తి వస్తుందంటావయ్యా, ఎట్లొస్తుంది అని ఆయన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ బాగా లోపలికి లోతుగా చూస్తే అష్టాంగ యోగంలో ఏ టెక్నిక్ ఉందో అదంతా పత్రిజీ గారు మీ కేవలం కుర్చీలో కూర్చోండి, కాళ్ళు మడత పెట్టుకోండి, చేతులు మడత పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి అని చెప్పిన ఈ 8 అష్టాంగ యోగపు 8 లక్షణాలు ఉన్నాయి. అష్టాంగ యోగంలో మొదట యమ నియమాలు, ఈ 5 ఏళ్ళు యమాలు, ఈ 5 ఏళ్ళు నియమాలు. అంటే కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేయడం. 2 చేతులతో దీన్ని మూసి కట్టి పెట్టేశారు. ఇప్పుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను కలిపి కట్టి పెట్టారు. ఆసనము తర్వాత పద్మాసనమే కాదు, సుఖ ఆసనం కూర్చున్నారు.
కళ్ళు మూసుకోమన్నాడు. కళ్ళు తెరిచుంటే లోకం, కళ్ళు లేకుంటే వేరే లోకం, అద్భుతమైన లోకం. కళ్ళు మూసుకోమన్నాడు. చేతులు కాళ్ళు మడత పెట్టమన్నాడు. భూమికి ఎప్పుడు ఆనిస్తామో మన శరీరంలో ఎంట్రుకల లాని ప్రాంతాలు 5 ఉంటాయి. అరికాళ్ళు, అరిచేతులు, బ్రహ్మరంధ్రం. ఈ 5 దగ్గర ఎంట్రుకలు ఉండవు. అది విశ్వశక్తిని గ్రహించే పాయింట్స్. అదే సమయానికి విశ్వశక్తిని మళ్ళా భూమికి లాగిచ్చే పాయింట్లు కూడా ఈ అరికాళ్ళే. బ్రహ్మరంధ్రం నుంచి మనకు విశ్వశక్తి వస్తుంది ధ్యానంలో. కానీ కాళ్ళు, అరికాళ్ళు నేరుగా భూమికి పెట్టామంటే భూమి నుంచి భూమాత లాగేసుకుంటుంది. ఎప్పుడైతే కాళ్ళు మడత పెడతామో అరికాళ్ళు భూమికి తగలవు. మరి ఆయన చెప్పాడు ప్రాణాయామం తర్వాత, ఆసనం తర్వాత ప్రాణాయామం. ఇక్కడ మిమ్మల్ని ఏం చెప్పాడు ఆయన? మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నాడు. ఎప్పుడైతే మీ శ్వాస మీద ధ్యాస పెడతారో మీకు తెలియకుండా మీ శ్వాస గతి తగ్గుతుంది. ఎంత మనిషి తక్కువ శ్వాసలు పీల్చుకుంటాడో అంత ఎక్కువ కాలం బతుకుతాడు. మీ ఎదురుగా ఉన్న ఈ కట్టె ఉంది అంటే ఆ శ్వాస మీద ధ్యాస కంట్రోల్తోనే. అదే టెక్నిక్కే ఈ కాలం వాళ్లకు అవసరమైన సులభమైన పద్ధతిలో చెప్పాడు ఆ పత్రి గారు. కాలం అన్నిటికన్నా విలువైంది. అద్భుతంగా ఇంతమంది ఇక్కడికి వచ్చారు, ఇంతమంది విషయాలు తెలుసుకున్నారు. నాకన్నా బాగా ధ్యానయోగం గురించి చెప్పగలిగిన వాళ్ళు వీళ్ళు. నాకు తెలిసింది కొంచెమే, కానీ నేను దీనికి అట్రాక్ట్ అయినాను. కారణము నాకు 7, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు పట్టిన తర్వాత ఏ బల్బు వెలిగిందో అది పిరమిడ్లో కూర్చుంటే 6 నెలల్లోనే నాకు ఆ బల్బు వెలిగింది. పత్రిజీ ఆశయము ఆయన పేరులో 3 అని ఉన్నట్లుగానే ఆయనకు ప్రతి ఒక్కటి 3నే, అన్నీ 3 ఆ సంకల్పం పెట్టుకునే ఆ మహానుభావుడు ఇక్కడికి వచ్చాడు. ఫస్ట్ ధ్యాన ఆంధ్రప్రదేశ్ అన్నాడు, తర్వాత ధ్యాన భారత్ అన్నాడు, 3వది ధ్యాన జగత్ అన్నాడు. అది కూడా 3. ఆయన పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ఒకటి పెట్టాడు, ఛానల్ ఒకటి పెట్టాడు, పత్రిక ఒకటి పెట్టాడు. అది 3. ఆఖరికి ఆయన కుటుంబము 3. భార్య, 2 కూతుర్లు. ఆ భార్య, 2 కూతుర్ల పేరు కూడా పైవాడు ఎంత సెలెక్ట్గా మనిషిని పంపిస్తాడు అనే దానికి ఉదాహరణ. హాస్టల్ మాస్టర్సు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న ఈయనను ఎన్నుకున్నారు. ఎన్నుకున్న వెంటనే ఆయన మెళ్ళో ఒక బంగారు మాల వేశారు. ఆయన భార్య పేరు బంగారు మాల వేసేసినారు. ఆ మాల వేసినాక ఆయనలో పరిణితి పెరిగింది. పెద్ద కూతురు పేరు, ఆ పరిణితి పెరిగినాక దాన్ని లోకానికంతా ఆ పరిమళం పంచాల. 2వ కూతురు పేరు, ఎంత లింక్ ఉంది. మహాపురుషుల పేర్లు కూడా ఊరికే ఉండవు. అంతటి చరిత్ర పెట్టుకొని ఆ మహానుభావుడు మన కోసం వచ్చి బంగారం లాంటి ఉద్యోగం వదిలేసుకొని భార్య బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్లా ఏమెట్లా అనేది కూడా చూడకుండా ఈ ధ్యానమో 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 అంట తిరిగి ఈ పొద్దు ఇన్ని లక్షల పిరమిడ్లు, ఇన్ని కోట్ల మంది మహాధ్యానంలోనూ తయారు చేయగలిగాడు. ఆయన అడుగుజాడలలో మీరందరూ నడిచి మీరు ధ్యానులై యోగులై ఈ దేశానికి మంచి పేరు తండి. ఆ పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళండి. ఇంటింటా పిరమిడ్డు, ఊరూరా పిరమిడ్డు అనే ఆయన సంకల్పం. శాకాహార జగత్తు ప్రపంచమంతా మారాలనే సంకల్పం. జగత్తులో పరమాత్మ ఒక జంతువుని తినేదానికి దానికి ఆహారం ఇచ్చాడు, మనకివ్వలే. మనకు కాయగూరలు, కందమూలాలు, పండ్లు, ఫలాలు, ఆకుకూరలు బోలెడు ఇచ్చాడు. కానీ మనం చేయని పని చేస్తాం. ఆవులు, పశువులు, అసలుకి మనకి ఇప్పుడు కనపడుతున్న జంతువులు అన్నిటికన్నా బలమైన జంతువు ఏది? ఏనుగు. అది మాంసాహార, శాకాహార? ఖడ్గమృగం. బస్సును గుద్దేస్తే 3 పల్టీలు కొట్టి పక్కకు పోద్దు. అదేంటి? గడ్డి తింటుంది. మనకు శక్తివంతమైన పాలు, నెయ్యి ఇస్తున్న మాత, గోమాత ఏం తింటుంది? రోజు చేపలు, మాంసం, గుడ్లు తింటుందా? పాలు తాగి తింటాను. ఇంకొక తమాషా,
పరమాత్ముడు వాటికి సహజమైన ఆహారాలు ఇచ్చాడు. ప్రకృతి సహజంగా తాజాగా అయి తింటాండ. ఈ 2 కాళ్ళ పశువు ఒక్కడే ఉడకేసి తింటాడు. ఇంతవరకు ఏ జంతువైనా కంటద్దాలు పెట్టుకోవడం కానీ, చెవిటి మిషన్లు పెట్టుకోవడం కానీ, మోకాళ్ళ నొప్పులు అని చెప్పి ఇట్టిట్ట నడవడం కానీ చూసారా? ఎందుకు వీడు చేస్తున్నాడు? తినకూడని వీడి తింటాడు, మాంసాహారం తింటున్నాడు. అది కూడా ఉడకేసి దాని శక్తిని పిండేసి తింటున్నాడు. వీడొక్కడే కంటద్దాలు పెట్టుకునేది, వీడొక్కడే చోటు మిషన్లు పెట్టు. ఆలోచించి చూడండి, ఏ జంతువు లేదు. పిరమిడ్లో ఎంత శక్తి ఉంది అనే దానికి ఈ పిరమిడ్ మాస్టర్స్లో ఒకానొక మాస్టర్ అయినటువంటి గుంటూరు లక్ష్మణరావు గారు దీని మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. ఊరికే కాదు, పంట పొలాల దగ్గర పిరమిడ్ కడితే అంత స్థలం వేస్ట్ అయిపోతుంది. దాని బదులుగా ఆయన కేవలం రాగి కడ్డీలతో ఆ 51.5 యాంగిల్తో పిరమిడ్ పెట్టించేవాడు. 4 మూలాల చిన్నవి. 30 కేజీలు పండేది 60 కేజీలు పండినాయి. ప్రూఫ్. ఆ తర్వాత ఉల్లగడ్డలు బయట పెడితే దానికి మొలకలు వచ్చేస్తాయి. కేవలం ఈ రాగి కడ్డీలతో చేసిన దాంట్లో పెట్టిన ఉల్లగడ్డల స్టాకు 3 నెలల వరకు మొలకలు రాలేదు. పెద్ద ఆయనేమో చదువుకునింది 5వ తరగతి. అమెరికా యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు, ఒక 70 మంది. విల్ యూ ప్రూవ్ ఇట్? మీ పిరమిడ్లో ఈ శక్తి ఉందని ప్రూవ్ చేస్తావా అని అంటే, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఎదురుగానే 3 టమాటా పండ్లు తీసుకొని వచ్చి పెట్టాడు. ఒకటి ఓపెన్గా పెట్టాడు, ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఒకటి పిరమిడ్ టోపీ కింద పెట్టాడు, ప్లాస్టిక్ టోపీ. కానీ దాంట్లో ఉన్న ఆ యాంగిల్లో ఆ శక్తి ఉంది, విశ్వశక్తిని లాగే శక్తి. బయట పెట్టిందేమో వారానికంతా కుళ్ళిపోయింది, ఫ్రిడ్జ్లో ఉండేది 15 రోజులకు కుళ్ళిపోయింది, టోపీ కింద ఉండేది 2 నెలల వరకు ఉన్నది ఉన్నట్లే ఉంది. అంత శక్తి ఆ పిరమిడ్లో ఉంది. బయటికి ఏదో పిరమిడ్ అంటే ఎక్కడో ఈజిప్టులో శవాల కోసం పెట్టింది కాదు, అది విశ్వశక్తిని గ్రహణ చేసేదానికి పెట్టింది. అందుకే నేను చెప్తుంటా అన్ని చోట్ల, మళ్ళా అదే చెప్తున్నా. ఈ పిరమిడ్లు పత్రిజీ పెట్టిన పిరమిడ్లు అక్కడ ఈజిప్ట్లో కట్టిన పిరమిడ్ల కంటే ముందు నుంచి లక్షల సంవత్సరాల నుంచి మనం 4 పిరమిడ్లను పూజిస్తున్నాం. ఒకటి కైలాస మానస పర్వతం, ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటారు, ఏ పక్క నుంచి చూసినా అది పిరమిడ్ లాగా కనపడుతుంది. రెండవది మాతలంతా పూజలు చేసే శ్రీచక్ర మేరు. ఇది ఏది కాదు అంటే అమ్మవారి గుళ్ళు, అయ్యవారి గుళ్ళ లోపల ఉండే గర్భాలయం. ఆ గర్భాలయం ఎట్లుంటుంది? పిరమిడ్ లాగా ఉంటుంది. ఆ పైన కలశం నుంచి విశ్వశక్తి లోపల ఉన్న విగ్రహానికి వస్తుంది. ఆ విగ్రహం తాను నిండిపోయినాక తన నుంచి తరంగాలుగా అన్ని వైపులకు ఆ శక్తిని ప్రసారం చేస్తుంది. అందుకే మన పూర్వీకులు గుడిలోకి పోతే గుడిలో ఉండిలో దక్షిణ వేయకున్నా ఆ దేవునికి ఇంకొక దక్షిణ ఇచ్చిరారా అంటారు. దక్షిణ కాని దక్షిణ గుడి చుట్టూ చేసే ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణ చేసినప్పుడు ఆ విగ్రహం నుంచి వస్తున్న వైబ్రేషన్స్లో మనం ఉంటాం. అట్లాంటిదే పిరమిడ్ కూడా. మన వాళ్ళు పూర్వకాలంలో ఆ గుడి ఊరికి ఆ చివర ఈ చివర 2 గుళ్ళు కట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ తరంగాలు ఈ గుడినంతా, గుడికి వచ్చిన వాడిని రానివాడిని ఆ తరంగాలతో ముంచి వాడిని బాగు చేయని. అదే కాన్సెప్ట్ పిరమిడ్లలో కూడా ఉంది. ఎక్కడ పిరమిడ్ ఉందో దాని చుట్టూ 70 అడుగుల దూరం వరకు వైబ్రేషన్స్ ఉంటాయి. ప్రూఫ్ అయింది సైంటిఫికల్గా. ఇంకా ఈ మహాతలికి ఎక్కడి నుంచి ఈ సంకల్పం పుట్టుకొని వచ్చిందో, ఆ మామూలే పిరమిడ్ అంటేనే శక్తివంతం, దాన్ని ఇంకా శక్తివంతం చేసేదానికి ఆ 1,00,000 పిరమిడ్లు అంత కష్టపడి లోపల పెట్టింది. రుద్రాక్షల గురించి మీకు తెలుసా? శివుడు వేసుకుంటాడు, లేదా మేము సన్యాసంలో వేసుకుంటాం. ఇది వేసుకుంటే సన్యాసంలో పోవాలా? రుద్రాక్షల ఉత్పత్తికి ఇంత పెద్ద కథ మనకు శివపురాణంలో ఉంది. ఒకానొక కాలం, మీకేమన్నా టైము
స్వామి వచ్చారు, స్వామితో మెయిన్ స్విచ్ ఏం లేదు, అన్నీ మెయిన్లే, అన్నీ మెయిన్లే. వీడు తారకాసురుడు అనేవాడు ఇంకా తెలియపోరు. అప్పటికి శివపరమాత్మ సతీదేవి చచ్చిపోయిందని పెళ్లి చేసుకోకుండా తపస్సులో కూర్చున్నాడు. ఆయన పెళ్లి చేసుకుంటే కదా ఆయన కొడుకు పుట్టేది, ఆయన పెళ్ళే చేసుకోడు. కాబట్టి శివుని కొడుకు చేత నాకు సాగు కావాలా అని కోరుకున్నాడు. శివుడేమో పెళ్లి చేసుకోడు, పెళ్లి చేసుకుంటే కొడుకు పుడతాడు, కొడుకు పుడితే కదా ఇడు సచ్చేది. కానీ శివ పరమాత్మ ఇట్లా చేసి అట్లా చేసి మళ్ళా పార్వతితో పెళ్లి చేశాడు. సుబ్రహ్మణ్యుడు పుట్టాడు, ఆయన చంపేశాడు. వాణి కొడుకులు ముగ్గురు ఇంకా బ్రహ్మాండమైన వరాలు అడిగారు. విద్యున్మాలి, తారకాక్షుడు, తారకుడు అనేవాడు. వీళ్ళు ముగ్గురు కొడుకులు బ్రహ్మ గురించి తపస్సు చేసి, మాకు 3 నగరాలు, ఎగిరే నగరాలు కావాలి. 3 ఒక్క లైన్లో ఉన్నప్పుడు రథము కాని రథము, గుర్రాలు కాని గుర్రాలు, బాణం కాని బాణము, విల్లు కాని విల్లు, బాణం కాని బాణంతో మమ్మల్ని కొడితే మేము చావాలా అని వరం అడిగారు. ఇది అయ్యే పని కాదు. అప్పుడు మళ్ళా మన సూపరు లాయరు విష్ణుమూర్తి భూమిని అంతా రథం చేసి సూర్యచంద్రాలను రథ చక్రాలను చేసి రథం సిద్ధం చేశాడు. శివయ్య నువ్వు ఎక్కువ, నువ్వే కొట్టగలవు త్రిపురాసురులను అని అంటే, వాళ్ళను కొట్టాలంటే నేను కూడా ఇంకా శక్తిమంతుణ్ణి తపస్మంతుణ్ణి కావాలా, కొన్నాళ్ళు ఆగండి అని ఈయన 10,000 ఏళ్ళు కళ్ళు మూసుకొని తపస్సు చేశాడు. ఆ 10,000 ఏళ్ళు తపస్సు చేసి ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే ఆ వెలుగుకు ఈయన కంట్లో నుంచి ఒక అశ్రువులు నారినాయి. అవి ఆనందాశ్రువులు కాదు, దుఃఖాశ్రువులు కాదు, శివుని శక్తి కేంద్రీకృతమైనటువంటి నీళ్లు. ఆ నీళ్లు ఎక్కడెక్కడ పడ్డాయో రుద్ర అక్షి నుంచి కింద పడినట్టు రుద్రాక్షలు అయినాయి. అవి రుద్రాక్షలు. సైంటిస్టులు కూడా ప్రూవ్ చేసినారు. రుద్రాక్షకు ఒక చోట పెడితే 9 మీటర్ల వరకు గామా రేసెస్, ఆల్ట్రా బీటా రేసెస్ వస్తున్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేసెస్ దాంట్లోంచి వస్తున్నాయి. చూసేకి రుద్రాక్ష, దీంట్లో ఇంత శక్తి ఉంది. ఒక్క రుద్రాక్షకే ఇంత శక్తి ఉంటే, పిరమిడ్కు అంత శక్తి ఉంటే, ఆ పిరమిడ్ శక్తిని 1000 ఇంతలు చేసేదానికి ఆ మహాతల్లి 1,00,000 రుద్రాక్షలు కట్టి పెట్టింది అక్కడ. ఎవడి కోసం పెట్టింది? తను కూర్చొని మంత్రశక్తులు పొందాక, ఇంకా కోట్లు సంపాదించాక, మన అందరి కోసం. అందరికీ ఓపెనే ఆ పిరమిడ్. ఎవరైనా రండి, ధ్యానం చేసుకొని శక్తివంతులు కండి, మీరు జ్ఞానంతో జ్ఞానులు కండి, మీ జ్ఞానాన్ని ఇంకో 100 మందికి పంచండి. జయ శ్రీమన్నారాయణ. అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ గారికి గట్టిగా కర్తాళ ధ్వనులు తెలియజేసుకుందాం. గట్టిగా గట్టిగా. ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర సింగపురం గ్రామం నుంచి వచ్చిన శ్రీ రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మనం అందరము ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దామండి. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్రీ శ్రీనివాస గాంధీ గారు భగవద్గీత శ్లోకాలతో మనందరికీ ఇప్పుడు ధ్యానాన్ని చేసుకుందాం. ఒక కాలు మీద ఒక కాలు, కళ్ళు మూసుకొని సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. అద్భుతమైన శాకాహార జగత్తుని సాధిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకోండి. మహాశక్తివంతమైన పరమయోగీశ్వరులు మన స్టేజ్ మీద ఉన్నారు. వారి సమక్షంలో మనం ధ్యానం చేయటం మన అదృష్టం. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని ఆ విశ్వశక్తిని గమనిద్దాం. విశ్వశక్తిని మనలోకి తీసుకుందాం. శ్వాసను గమనిస్తూ హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. మనం శరీరం కాదు, శరీరంలో నివసిస్తున్న ఆత్మ అని తెలుసుకోవటానికే ధ్యానం.
ఎప్పుడైతే మనం ఆత్మని తెలుసుకున్నామో సకల ప్రాణుల్లోని మనల్ని మనమే తెలుసుకుంటాం. అందుకోసం మనం భూమి మీదకి వచ్చాం, సకల ప్రాణుల్ని కాపాడడానికి. హాయిగా సహజంగా జరిగి శ్వాసనే గమనిద్దాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాణి గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహే. ఎలాగైతే నీవు నీ శరీరం శిథిలమైనప్పుడు నూతన ఓకే మాస్టర్స్, మీ రెండు అర్థం. సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాం. ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు. హాయిగా సహస్వాసని గమనిద్దాం. యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా భస్మసాత్ కురుతే తథా. బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని ఎలాగైతే సమస్త కట్టెల్ని భస్మం చేస్తుందో అలాగే జ్ఞానం అనే అగ్ని మన సమస్త కర్మల్ని దగ్ధం చేస్తుంది. మరి జ్ఞానం రావాలి అంటే ధ్యానం తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే
क्रोधाद्भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् ప్రణశ్యతి. ఎల్లప్పుడూ విషయాల మీదే ధ్యాస ఉంచిన మనుజునికి ఆ విషయాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరకపోతే క్రోధంగా మారుతుంది. క్రోధం వలన అవివేకం కలిగి బుద్ధి నశించి విచక్షణ కోల్పోయి అధోగతి పాలైపోతాడు. మరి మనం అధోగతి పాలవకుండా పురోగతి చెందాలి అంటే మన ధ్యాసని నిరంతరము శ్వాస మీదే పెట్టాలి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. ఆఖరి 2 నిమిషాలు. ఆఖరి 2 నిమిషాలు. కొత్తగా వచ్చిన వాళ్ళు కళ్ళు 2 మూసుకొని చేతి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని ఒక కాలు మీద ఒక కాలు పెట్టుకొని సహజంగా జరిగే శ్వాసని గమనించాలి. ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. 2 కళ్ళు మూసుకోవాలి అందరూ. 2 కళ్ళు మూసుకొని చేతి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని సహజంగా జరిగే శ్వాసని గమనించాలి. ఏ ఆలోచన వచ్చినా మళ్ళీ శ్వాస మీదకే మన ధ్యాసని మరల్చాలి. అలా సాధన చేయగా చేయగా పూర్తిగా శ్వాస మీదనే మన ధ్యాస ఉంటుంది. హాయిగా సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాం. ఆఖరి 1 నిమిషం. ఆ బ్రహ్మ భువనలోకా ఒక్క 5 సెకండ్లు పెట్టుకోండి. ఐదు 4 3 2 1 చేతులు దించి కళ్ళని నెమ్మదిగా తెరవండి. ఒకసారి గట్టిగా మన ఇప్పుడు మనకి ఎంతో ప్రేమతో ఆయనకి ఎంత బిజీగా ఉన్నా కానీ మన కోసం ఎంతో ప్రేమతో వచ్చిన ఎంపీపీ పైల దేవదాస్ గారికి మనం స్టేజ్ మీద ఆహ్వానించుకుందాము. ఆయన సన్మానించుకుందాం.
శివభక్తి పేరుతో భక్తులు కొంతమంది ఉమ్మడిగా, అలాగే మన చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఈ యొక్క శివభక్తిలో పాల్గొని మరి ఈ యొక్క భక్తి ధ్యానంపై వారు ముందు అవగాహన పెంచుకొని ఆ తర్వాత మాలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా మా వద్దకు వచ్చి వారి యొక్క అవగాహనని మాతో కూడా పంచుకొని భక్తి అనేది ప్రజల్లో మానవ జీవన విధానానికి భక్తి అనేది ఒక ఆయుధం. మన జీవనం ముందుకు కొనసాగించాలంటే నిరంతరం దైవ సేవ, దైవ ధ్యానం ప్రతి ఒక్కరిలో కూడా ఉండాల్సిన తప్పనిసరి అవసరం. ఎందుకంటే కలియుగంలో మనం నడుస్తున్నాం. కలియుగంలో మనల్ని పరీక్షించడానికే ఆ శివయ్య ఎన్నో పరీక్షలు అడుగడుగున మనల్ని పెడుతూనే ఉంటారు. మన యొక్క భక్తి విధానం, మన యొక్క ధ్యానం, మన యొక్క మనస్సు ఎంత నిర్మలమైనదో ఆయన పరీక్షల ద్వారా చూస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఆ పరీక్షలను నెగ్గి ఏది ఎదురైనా సరే ఆ శివయ్యే కల్పించారు, దీన్ని ఎలాగైనా నేను జయించాలి, మంచి మార్గంతో సత్మార్గంతో నేను జయించాలనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో కానీ మనందరం మంచి ధ్యానంతో మనం కానీ ముందుకెళ్ళగలిగితే తప్పనిసరిగా ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే సునాయాసంగా దైవ అనుగ్రహంతో మనం జయించగలమని గట్టిగా నమ్మిన వారిలో నేను ఒకరును. కాబట్టి మనందరం కూడా దైవ భక్తి లేనిదే మానవ సమాజం ముందుకు నడవడానికి ఎటువంటి ఆస్కారం లేదు అన్నది మనందరం కూడా తెలుసుకోవాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు బురదపాడు గ్రామంలో ఒక చక్కనైన పిరమిడ్, ఒక సన్నిధానం, శివయ్య సన్నిధానం తయారైంది. భక్తులు 50 మందికి కూడా ఎంతో అదృష్టకరం. లక్షల రుద్రాక్షలతో ప్రతిష్ఠింపబడినటువంటి ఈ యొక్క పిరమిడ్ మనందరం కూడా దర్శించుకొని దైవం పట్ల, దేవుడి పట్ల ఇంకా అవగాహన కల్పించుకొని, ధ్యానం పట్ల ఇంకా శ్రద్ధ చూపించుకొని ముందుకెళ్దామని అందరికీ మనసారా కోరుకుంటూ, మాకు మహాత్ముల సమక్షంలో ఈ పురస్కారం అందించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. ఓం నమః శివాయ. కృతజ్ఞతలతో గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము ఎంపీపీ సార్కి. అలాగే మరి మనం సురేష్ గారిని, తర్వాత లడ్డు కేశవ్ గారిని, ఇంకొక అతను మోహన్ రావు గారిని, ముగ్గురిని సన్మానించుకుందాము. మన గ్రామానికి ఎంతో సేవలు అందించారు వారు. వారిని సన్మానించుకోవడం మనకి చాలా సముచితం. రండి సార్, రండి.